ప్రాణాలకు తెగించైనా పోరాటం చేస్తా. ఇంత ఘోరం అండి. నా ఫైర్ తగ్గించడానికి నన్ను అరెస్ట్ చేస్తారా? నా ఫైర్ తగ్గించడానికి నన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తారా? నా ఫైర్ తగ్గించడానికి 18 రోజులు జైల్లో పెడతారా? ఇంకా పదునెక్కుతా, ఇంకా ఫైర్ అవుతా. ధర్మం కోసం, న్యాయం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదు అనేది మరొక్కసారి తెలియపరుస్తున్నా. చెప్పాగా, జైల్లో ఉన్నప్పుడు చెప్పా, తగ్గేదే లేదు. అమ్మడు రాంబాబు గారికి 24 గంటల్లో సినిమా చూపిస్తాను. ఎవరో కాదు, పెమ్మసాని కేంద్ర మంత్రి గారు. ఆయన చూపించిన సినిమా అనుకుంటుంది, ఆయన కుట్రదారు. మొత్తం ఎపిసోడ్ లో పెమ్మసాని ఈజ్ ఏ 120B కిందకి వస్తాడు. ఇన్వెస్టిగేషన్ చేస్తే, గంగా వెంకటేశ్వర కరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే, పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే వీటిలో వాళ్ళు పెమ్మసానే మొత్తం నడిపాడనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎందుకంటే సినిమా చూపిస్తా అన్నాడు, సినిమా చూపించాడు. సరే, ఆ సినిమా సంగతి తర్వాత చూద్దాం. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరిగితే కేంద్ర మంత్రి పెమ్మసాని 120B కిందకి వస్తాడు. కానీ పోలీసు వారు రక్షించే ప్రయత్నం చేస్తారు. పోలీసు వారు రక్షించే ప్రయత్నం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు వదిలిపెట్టడు. గుర్తుపెట్టుకోండి. న్యాయస్థానాలకు వెళ్లి పెమ్మసాని సహితం దీనిలో ఎక్యూజ్డ్ అనే దాన్ని నిరూపించేటటువంటి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం ఘోరమైనటువంటి ఆవేదనతో చెప్తున్నా. నేను ఐఎమ్ నాట్ ఎ ఫ్యాక్షనిస్ట్. హత్యలు చేయలేదు, హింసను ప్రోత్సహించలేదు. 89 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఒకసారి రేపల్లిని రిప్రజెంట్ చేశాను, ఒకసారి సత్యనపల్లిని రిప్రజెంట్ చేశాను, మంత్రిగా ఉన్నాను. ఎక్కడ గొడవలని ప్రోత్సహించేటటువంటి మనస్తత్వం కానటువంటి అంబటి రాంబాబు ఇంటి మీద పడి భార్యా బిడ్డల్ని హింసించి, మానసికంగా నన్ను హింసించి, పోలీసులతో కొయ్యుడయి ఈ రకంగా చేసిన దానికి మిస్టర్ పెమ్మసాని మూల్యం చెల్లించవలసింది. గుర్తుపెట్టుకోమని మనం నా మీద ఇంత దుర్మార్గమైన దాడి చేసి వికటాట్హాసంగా నవ్వుకుంటున్నారు చంద్రబాబు గారు, పెమ్మసాని గారు, లోకేష్ గారు. వీళ్లే నిజంగా ఎక్కిరు. ఆ వచ్చినంతా చిన్న చిన్న వాళ్ళు. వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోవాలా. వాళ్ళ మీద యాక్షన్ లేదు. వాళ్ళకి రక్షణగా వచ్చేస్తుంది పోలీసు, నాకు మాత్రం రక్షణగా రాదు. కాబట్టి మొత్తంలో పోలీసు వారు మాకు సహకరించకపోతే, ఒకవేళ పోయినా ఇంకెవరు సహకరించలేదు, వాళ్ళకే సహకరించారు. చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ న్యాయ వ్యవస్థ ఒకటి ఉంది భారతదేశంలో. పోలీసు వారి మీద విశ్వాసం పోయిందేమో గాని న్యాయ వ్యవస్థ మీద మాత్రం విశ్వాసం ఎవరికి పోలేదు. ఆ న్యాయ వ్యవస్థ ద్వారా చట్ట ప్రకారం జరగవలసిన అన్ని కార్యక్రమాలు పోలీసు వారి చేత చేయించేటటువంటి కార్యక్రమాన్ని న్యాయస్థానం ద్వారా చేస్తామని. కోర్స్ న్యాయస్థానాలు అంటే టేక్ టైం, యాక్షన్ కి టైం పడుతుంది, సుదీర్ఘకాలం ఫైట్ చేయాల్సి వస్తుంది. సుదీర్ఘకాలం న్యాయస్థానాల్లో ఇఫ్ నెసెసరీ సుప్రీం కోర్టు కూడా వెళ్లి దీనిలో న్యాయం జరిగే విధంగా, ఇలాంటి సంఘటన జరిగితే ఇలాంటి పరిణామాలుంటాయి అని క్రిమినల్స్ కి, దుండగులకి తెలిసే విధంగా న్యాయస్థానాల ద్వారా, ఇప్పుడంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పోలీసులు దుండగులు కలిసిన న్యాయ వ్యవస్థ మాత్రం సహించదు అని చెప్పే రీతిలో దీనిలో సారాంశం రావాలనేటువంటి తాపత్రయంతో మేము ప్రయత్నం చేయబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ లో అవసరమైతే సుప్రీం కోర్టు కూడా వెళ్లి దీన్ని సాధించే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఒక అడుగు కోర్టులో వేశాం, హైకోర్టులో మరొక అడుగు ఇవాళ రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, మళ్ళా డీజీపీ గారికి ఇస్తాం. తర్వాత మళ్ళా వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే రీజనబుల్ టైమ్ లో వీ విల్ గో టు ది కోర్ట్, న్యాయస్థానాలకు వెళ్తాం, హైకోర్టుకు వెళ్తాం, సుప్రీం కోర్టు కూడా వెళ్లి దీనిలో న్యాయాన్ని నిగ్గు తేల్చే విధంగా, లాజికల్ గా దీనికి అన్ని జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ధర్మాన్ని చేస్తారనే ఆశ ఉంది. ఆశ కూడా అడుగండినప్పుడు హైకోర్టు, సుప్రీం, న్యాయస్థానం. ఓకే, ఇది ప్రాణాలకు తెగించైనా పోరాటం చేస్తా. ఇంత ఘోరం అండి. నా ఫైర్ తగ్గించడానికి నన్ను అరెస్ట్ చేస్తారా? నా ఫైర్ తగ్గించడానికి నన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తారా? నా ఫైర్ తగ్గించడానికి 18 రోజులు జైల్లో పెడతారా? ఇంకా పదునెక్కుతా, ఇంకా ఫైర్ అవుతా. ధర్మం కోసం, న్యాయం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదు అనేది మరొక్కసారి తెలియపరుస్తున్నా. చెప్పాగా, జైల్లో ఉన్నప్పుడు చెప్పా, తగ్గేదే లేదని. ప్రశ్నే లేదు. అట్లా ఎక్కడ పెడితే అక్కడ అందరూ వాళ్ళ జైల్లో పెట్టినప్పుడే అంటాం. ఓకే, సో ఫైర్ తగ్గదు. దానిలో మీరు ఏ విధమైన సందేహపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డాన్స్ చేస్తాను. జైల్లో ఉన్నప్పుడు శ్రీ గారు ఉందంట, మాజీ మంత్రి గారు అంత ఇదిగా అంటున్నాను. ఎందుకన్నాను నేను ఇలా మాట్లాడే అవకాశం నాకుందా? మీరు వస్తే నాకు ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం ఉందా? నా గురించి ఏమనుకుంటున్నారు చాలా మంది అని నాకు అనుమానం. రాంబాబు పని అయిపోయింది అనుకునేవాడు ఉంటాడు ఒకడు, రాంబాబు అయిపోయాడు అనుకుంటాడు ఒకడు, రాంబాబు ధైర్యం కోల్పోయాడు అనుకుంటాడు ఒకడు. ఒకే ఒక్క సింబల్ తో రాంబాబు ధైర్యం కోల్పోలేదు, రాంబాబు తగ్గలేదు, రాంబాబు తగ్గడు. కేసు మీద కేసు పెట్టినా, పీటీ వారెంట్ మీద పీటీ వారెంట్ పెట్టినా, లోపల ఎన్ని రోజులు పెట్టినా తగ్గేదే లేని చెప్పడానికి సింపుల్ గా ఒకే ఒక్క జెక్చర్ తో మీ అందరికి అర్థమైంది కదా. అలాంటి సందర్భంలో వాళ్ళు మాట్లాడడానికి ఇంత అవకాశం ఇచ్చినప్పుడు ఇంక జంక్షన్స్ ఎందుకు? మాట్లాడుతున్నా కదా. అందువల్ల బ్రదర్, ఫైర్ తగ్గదని కూడా మరొకసారి క్షమాపణ చెప్పిన వాడు ఎవడైనా
ఎవడైనా ఈ రాష్ట్రంలో ఉన్నాడా అంబటి రాంబాబు తప్ప? చెప్పంటున్నా నేను, అంబటి రాంబాబు తప్ప. నోరు జారితే ఆవేశంలో క్షమాపణ చెప్పినటువంటి వ్యక్తి చివరివాడు, మొదటివాడు అవుతాడు అంబటి రాంబాబు. నాకు జ్ఞానం ఉంది, నాకు ఏది తప్పో రైటో గ్రహించే శక్తి ఉంది. ఆ క్షణంలో గ్రహించలేకపోయాను, ఎమ్మటే వచ్చి చెప్పాను కదా. ఎవడైనా చెప్పారా పొలిటికల్ గా? ఎంతమంది నోరు జారారు? ఎవడైనా చెప్పాడా? అంబటి రాంబాబు చెప్పాడు. అది నా యొక్క నైజం అని కూడా ఈ సందర్భంగా మనం, అదే నా ధైర్యం, అదే నా నైజం, అదే నా ఫైర్.